నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు మావిలాన్ ఏపీఐ సొల్యూషన్స్ డైరెక్టర్ నాగ వెంకట సత్యనారాయణ గారు. సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే కొత్తగా సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. మనం ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే జాబ్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అనే దాని మీద కొన్ని గైడెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఫ్రెషర్స్ కానివ్వండి, కంప్లీట్ చేసుకొని కొన్ని మంత్స్ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా జాబ్స్ కోసం జాబ్స్ రాక తిరుగుతూ ఉంటారు. కోర్స్ కంప్లీట్ అయినా కూడా జాబ్ రాలేదేంటి అని డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయినా కూడా జాబ్ రాకపోవడానికి స్పెషల్ కారణాలు ఏమైనా ఉంటాయా సత్యనారాయణ గారు? డెఫినెట్గా అండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్లో రైట్ కోర్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అంతా లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, వీటి వైపు వెళ్ళటం ఒకటి ఇంపార్టెంట్. అండ్ రెండవది ఏంటంటే ప్రాపర్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రైనర్స్ని వెతుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నవేడేస్ మార్కెట్లో ఎలా జరుగుతుందంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ట్రైనర్స్. జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, తర్వాత ఏం ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు. ఒక ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ ప్రిపరేషన్ కానీ, రియల్ టైమ్ స్కిల్స్ రియల్ టైం ఎలా ఉంటుంది ఏంటి, ఈ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఈ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జస్ట్ సింపుల్ గివ్ ద ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అబౌట్ ఇట్. ఫీజు తీసుకుంటారు, వదిలేస్తారు. కాకపోతే బయట మార్కెట్లో అలాగే ఉంది. మనం అది చెప్పడంలో తప్పేం లేదు కదా. అలాంటప్పుడే కదా స్టూడెంట్స్ కరెక్ట్గా మీరు అన్నట్టు ఏ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడే తీసుకోండి. విజయవాడ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి కెరీర్ కోచింగ్ కానీ, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి కానీ, అప్డేటెడ్ టెక్నాలజీస్ వీటి గురించి కానీ ఒక్క ఇన్స్టిట్యూట్ అన్నా ఉందా? లేదు కదా. బట్ స్టిల్ కొంతమంది స్టూడెంట్స్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది ఏదో జాబ్ ఆస్పిరేషన్ ఉండాలి కానీ ఇక్కడ కూడా కొంతమంది ట్రైన్ అవుతున్నారు. ఇక్కడ కూడా ట్రైన్ అయ్యి మాకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న డేస్లో ఇలాంటి ట్రైనింగ్స్ ఏం కావాలన్నా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్, అంతే, ఇంకా దానికి మించింది లేదు. హైదరాబాద్లో కూడా ఏంటంటే చాలా మంది వెళ్తారు, ఏదో నచ్చిన ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్ ఏదో చెప్పాడు ఇలా వెళ్ళిపోయి ఒక ఇన్స్టిట్యూట్లో చేరతారు. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాలి, కొన్ని డెమోస్ తీసుకోవాలి, నలుగురిని ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ తీసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ కూడా అలాగే చేస్తారు సార్. మీరు అన్నట్లు కాలేజ్ కంప్లీట్ అవ్వగానే బయటికి రావడం, ఫ్రెండ్ ఏదో సపోర్ట్ చేస్తున్నాడు, తనకి తోడుగా ఉంటాడు అని చెప్పి ఫ్రెండ్ దగ్గర కోర్స్ నేర్చుకోవడం, ఆ తర్వాత జాబ్ రాక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం ఫ్యామిలీలో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటి వారికి ఏం చెప్తారు సార్ మీరు? ప్రజెంట్ నేను ఒక సింపుల్ ఫార్ములా అయితే చెప్పగలను. ఏంటంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఐపీఎస్ కానీ ఏదైనా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఆ సర్కిల్లో ఉంటే నీలో ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు రైట్ ప్లేస్కి వెళ్ళి ఆ సర్కిల్లో ఉంటే నీకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక కానీ, ఆ విల్లింగ్నెస్ మొత్తం అన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వెళ్తారు, నెల రోజులు నేర్చుకుంటారు, నెల రోజులు ఇంటికాడ ఉంటాడు. ఇందులో నువ్వు జాబ్ ఎత్తుక్కునే ట్రయల్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇంటికాడ ఉంటే నీకు జాబ్ ఎక్కడ వస్తుంది? అదే నువ్వు హైదరాబాద్లో ఉండవు అనుకోండి. ఇప్పుడు కంపెనీలు ఎలా ఉంటాయంటే, రేపు మార్నింగ్ నీకు ఇంటర్వ్యూనో రిటర్న్ టెస్టో ఉందంటే ఈ రోజు మెసేజ్ చేస్తాడు వాడు. నువ్వు ఇంటికాడ ఉంటే వెళ్తావా? ఆన్లైన్ అయితే ఇట్స్ ఓకే. ఆన్లైన్ కూడా నీకు ఇంటర్నెట్ ఎంత బెస్ట్గా ఉందో నీకు తెలియదు కదా. ఓకే, ఇంటర్నెట్ బెస్ట్గా ఉంది, నువ్వు చేసే టైంలో ఇక్కడ ఏ పవర్ ఇష్యూనో వచ్చింది, అవుటేజ్, బ్యాటరీ, ల్యాప్టాప్ బ్యాటరీ ఉండదు, లేదా మొబైల్ ఛార్జింగ్ ఉండదు, ఎలా మేనేజ్ చేస్తావు? అదే నువ్వు హైదరాబాద్లో ఉంటే నీకు ఆ ప్రాబ్లం ఉండదు కదా. నీకు ఏదో సెంటర్ బెస్ట్ ఇంటర్నెట్ దొరుకుద్ది. అండ్ ఇంకోటి ఫిజికల్గా నేను ఆఫీసు రమ్మని వెళ్ళగలుగుతావు కదా. లేదు, ఈరోజు నువ్వు ఈమెయిల్ చూడటం మిస్ అయ్యావు. అదే హైదరాబాద్లో ఉంటే నువ్వు మార్నింగ్ లేచి ఈమెయిల్ చూసినా కానీ నువ్వు వెళ్ళగలవు కదా. సో ఇలాంటివి చాలా చూస్తున్నావు మార్కెట్లో ప్రజెంట్. సో మనం అడ్వైజ్ చేసేది అంటే, ఎవరైనా ట్రైనింగ్ అయ్యి జాబ్ చేయాలనుకుంటే నువ్వు ఆ లొకాలిటీలో ఉండు, వాళ్ళతో తిరుగు, నీకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్లో ఎలా పడుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇప్పుడు కాలేజీ నుంచి వెళ్ళే ఫ్రెషర్స్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వెళ్ళటం, వీళ్ళు ఏదో ఒక స్కిల్ సెట్ మీద ట్రైన్ అవుతూ ఉంటారు, లైక్ టెస్టింగ్ అను, ఎస్ఏపి, శాప్ అను, ఇంకోటి జావా అను. అయితే వీళ్ళు ఆ స్కిల్ సెట్తో పాటు ఫ్రెషర్స్గా ఉండే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు కంపెనీస్ అన్ని రిటర్న్ టెస్ట్, యాటిట్యూడ్, గ్రూప్ డిస్కషన్ ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాయి. వీళ్ళు ప్యారలల్గా ఇవి రెండు కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇప్పుడు జనాలందరూ మన ఇన్ఫోసిస్ నారాయణ గారు 70 గంటలు పని చేయాలంటే తిట్టారు. జాబ్ కోసం కావాల్సిన వాళ్ళు నిజంగా 70 గంటలు కష్టపడితేనే జాబ్ వస్తుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, అన్ని విధాలుగా రెడీ. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే కంపెనీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు
ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్న ఒక పర్సన్ వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలంటే మినిమం అతని దగ్గర ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్. నవేడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ అనే కాదు, పీపుల్స్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. పీపుల్స్ మేనేజ్మెంట్ అంటే నువ్వు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ మేనేజరు లేదా 10 మందిని లీడ్ చేయాల్సిన పని లేదు. 10 మందితో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల నువ్వు నాలెడ్జ్ షేర్ చేయగలుగుతావు, నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అనేది మనకి లెర్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోవాలి, పీపుల్స్ మేనేజ్మెంట్ అనేది. అండ్ ఇది ఒకటి. ఇంకా చాలా ఉంటూ ఉంటాయి మార్కెట్లో, అన్నీ మనం ఓపెన్గా చెప్పలేం, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇంకోటి, ఇమీడియట్గా జాబ్కి వెళ్ళాలంటే టాప్ క్లాస్ ఎంఎన్సీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫ్రెషర్స్ని తీసుకుని వాళ్ళకి కావాల్సిన కెరీర్ మీద, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలో, ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కావాలో దాని మీద ట్రైనింగ్ ఇచ్చుకుంటారు వాళ్ళు. కానీ కొన్ని మీడియం కంపెనీలు ఉంటాయి, స్పెసిఫిక్ స్కిల్ మీద వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, ఈవెన్ ఫ్రెషర్స్ అయినా సరే. అలాంటి కేసులు ఏంటంటే, అందుకని ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఈ ఫ్రెషర్స్ కూడా ఏంటంటే ఏదో ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంఎన్సీకి వెళ్తాం సార్, ఇప్పుడు రిటర్న్ టెస్ట్, ఈ గ్రూప్ డిస్కషన్స్, ఇలాంటి టెస్ట్లో కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ప్యారలల్గా 2 చేయాలి. 2 చేసినప్పుడే వర్కౌట్ అవుద్ది వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అప్పుడు ఎంఎన్సీకి వెళ్ళగలుగుతాడు, కొంచెం చిన్న కంపెనీలకి వెళ్ళగలుగుతారు, ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు డిగ్రీలో అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ ఇవి తీసుకుని డిగ్రీ కంప్లీట్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్కి వాళ్ళు ఎలిజిబుల్ ఏనండి? డెఫినెట్గా ఎలిజిబుల్. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కంపెనీలు డిగ్రీ మీద డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటున్నాయి, ఓన్లీ డిగ్రీ బేస్ మీద. ఆ తర్వాత వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి హెల్ప్ చేయటము, ఇలాంటివి కూడా కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. సో ఇలా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, అలాంటి స్టూడెంట్స్కి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆఫర్స్ వస్తాయా? వస్తాయి. వాళ్ళని ఆ డిగ్రీ బేస్ మీద క్యాంపస్ ప్లేస్మెంట్స్ కింద తీసుకుంటారు. వాళ్ళని ఆన్ క్యాంపస్ అవ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు, వాళ్ళని అలాగే రిక్రూట్ చేసుకుంటారు. కాకపోతే మీకు తెలిసిన ఫ్రెషర్స్ అన్న తర్వాత బాండ్ ఒకటి రాయించుకుంటారు కంపెనీలో, 2 years అని 5 years అని. సో మేబీ వీళ్ళకి కొంచెం వ్యారీ కావచ్చు, ఈవెన్ అది కూడా హెల్ప్ఫుల్ వాళ్ళకి. ఈవెన్ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా కొంతమందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ మీద మిమ్మల్ని తీసుకుని 3 years 4 years బాండ్ రాయమన్నా దట్స్ ద బెస్ట్. ఫస్ట్ కెరీర్ స్టార్ట్అప్ అనేది అవుతుంది కదా. 3 years ఎంతకాలం తిరిగి వస్తుంది కాలం. ఆ తర్వాత నీ దగ్గర స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని నువ్వే ఉన్నావు అనుకోండి, కంపెనీయే నీకు బెస్ట్ హైక్స్ ఇస్తూ ఉంటుంది. నిన్ను ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్ మీన్స్ ప్రతి డే ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సి. అలా ఉన్న రోజులు ఏ కంపెనీ కూడా ఏం చేయలేదు. ఎన్ని లే ఆఫ్లు జరిగినా నిన్ను మాత్రం టచ్ చేయరు. ఎప్పటికప్పుడే ఇప్పుడు మీరు 10th నుంచి ఆ పై స్టడీస్కి ఎలా వెళ్తూ ఉన్నారో, ఈ టెక్నాలజీని కూడా అట్లాగే ఈ సాఫ్ట్వేర్లో ఉండే కొత్త ఫీచర్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటేనే ఈ జాబ్లో అనేది మనకి స్టాండర్డ్, అలాగే హై సాలరీస్ కూడా వస్తూ ఉంటాయి అంటారు. ఇంక్రిమెంట్స్, హైక్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి చూసుకోవాలంటే నా కెరీర్లో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నా కెరీర్లో నేను చూసినంత వరకే లెస్ దాన్ 20% హైక్ నేను ఎప్పుడు చూడాలి. అవునా? సో మేము ఆల్వేస్ లైక్ మార్నింగ్ 9కి వెళ్తే ఆఫీస్కి ఈవినింగ్ 9కి వచ్చేవాడిని. సో అంటే ఒక స్టేజ్ వచ్చే వరకు అలా కష్టపడ్డాం. ఆ తర్వాత ఇంకా అవసరం లేదు. ఎన్ని ఇయర్స్ కష్టపడాలంటారు? ఒక స్టేజ్ అంటే ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? ఇప్పుడు మేము ఒక టెక్నాలజీ మీద పనిచేశానండి, శాప్లో ఒక టెక్నాలజీ మీద పనిచేశాను, టెక్నికల్ పర్సన్ నేను. ఓకే. సో దీనికి అగైనెస్ట్గా బిజినెస్ ప్రాసెస్ ఉంటాయి, లైక్ సప్లై చైన్ అని, లైక్ ఫైనాన్స్ అని, సేల్స్ అని, ఇలా రకరకాల బిజినెస్ ప్రాసెస్లు ఉంటాయి. నాకు అది తెలియదు. నేనేం చేసేవాడిని, హైదరాబాద్లో మార్నింగ్ వెళ్ళి సప్లై చైన్ వీటి మీద క్లాసులు కట్టండి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేవాడిని. అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళా నేను. టెక్నికల్లో నాది ఇదే లిమిటెడ్ అని కాదు. ఆ తర్వాత క్లౌడ్ వచ్చినాయి, క్లౌడ్ నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు మేము నేర్పిస్తామంటారు, నేను అప్పటి వరకు వెయిట్ చేయలే. నేను ఎక్కడ ఆప్షన్ ఉంది, నేనే ఫీజు పర్సనల్గా పే చేసుకుని నేనే వెళ్ళేవాడిని. ఆ తర్వాత సర్టిఫికేషన్స్, ఇవి కూడా నా సెల్ఫ్గా నేను సర్టిఫికేట్లు చేసుకున్నాను. అంతేగాని ఇప్పుడు కంపెనీ నా కోటా ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు వెయిట్ చేయలేదు. నేను ఎవ్రీ ఇయర్ నాకు వచ్చే ప్యాకేజ్లో ఓకే ఓ 50,000 ఈ నెక్స్ట్ కోర్సులకి, సర్టిఫికేట్లకి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ లాగా సాఫ్ట్వేర్ జాబ్స్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందండి? ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఏ ఏజ్లో అయినా సరే. బ్రెయిన్ ఇది పని చేసిన రోజులు ఇబ్బంది లేదు. అవునా? ఓకే. రిటైర్మెంట్ కూడా ఉండదు. రిటైర్మెంట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్తే కనుక కంపల్సరీ రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది, 58 to 60 ఉంటుంది. అలా కాకుండా నవే డేస్ ఇప్పుడు మీరు వినే ఉంటారు, కోవిడ్ టైంలో మూన్ లైట్ అనే కాన్సెప్ట్, దట్ కమ్స్ అండర్ ఫ్రీలాన్స్ మార్కెట్ అన్నమాట. ఈ కోవిడ్ తర్వాత ఈ ఫ్రీలాన్స్ మార్కెట్ బాగా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ అయినాయి, నాట్ ఓన్లీ లింక్డ్ఇన్, నౌకరీ,
ఫ్రీలాన్సర్ అని, అప్వర్క్ అని రకాల వెబ్సైట్స్ కూడా ఓపెన్ అయినాయి. నువ్వు అక్కడికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్, మీ స్పెషాలిటీ అంతా ప్రజెంట్ చేయండి, మీ రేట్ ఎంత అని చెప్పండి, మీకు ఎవరో ఒకరు కోట్ ఇస్తారు. ఓకే, మేము ఇంత పే చేస్తాం, మాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఇన్ని మంత్స్ అని. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ వర్క్ కూడా వచ్చింది. సో దానికైతే ఇంకా రిటైర్మెంట్ ఏజ్తో ఇంకా సంబంధం లేదు. స్కిల్ ఉన్నంతసేపు పని చేసుకోవచ్చు. అది ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావాలి అంటే పీజీలో ఏ కోర్స్ తీసుకోవాలండి? కంప్యూటర్స్ లైక్ బీకామ్ కంప్యూటర్స్ చేస్తే నెక్స్ట్ ఎంసీఏ కానీ, నెక్స్ట్ ఎంఎస్సి కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తే నెక్స్ట్ కంప్యూటర్స్. సో అది ఆ రేషియోలో వెళ్తేనే బాగుంటుంది. అది బేసికల్గా ఇప్పుడు వెంటనే జాబ్ కొట్టాలి అని అంటే కోర్స్ ఒక 6 months 1 year వేసుకోవాలంటారు? 6 months అయితే టైం పీరియడ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే జనరల్గా మనం బయట కోర్సులు నేర్చుకున్నా కానీ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి ఇటు వరకు మేము నేర్చుకున్న రోజుల్లో 6 months ఉండేవి, 3 months. ఇప్పుడు వచ్చేసి అంతా 30 days 45 days అవర్లీ బేస్ అయిపోయినాయి. 45 hours కోర్సు, 60 hours కోర్సు. ఓకే, ఈవెన్ అది తీసుకున్నా కానీ 2 months కోర్స్ తీసుకుంటుంది. ఈ ఫస్ట్ టైం మార్కెట్లో లెర్నింగ్కి వెళ్ళినాడు వీడికి ఏం అర్థం కాదు. ఈ 60 hours అటెండ్ అయినా 100 hours అటెండ్ అయినా ఫస్ట్ టైం ఏం అర్థం కాదు. వీడు రెండోసారి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ రెండోసారి నేర్చుకున్నప్పుడు కొంత అర్థం అవుతూ ఉంటుంది. సో అంటే వీడు నేర్చుకున్న కోర్సు 2 సార్లు నేర్చుకుంటే కొంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ కోర్సులు నేర్చుకోవడానికి 6 months పడుతుంది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఫియర్నెస్ ఇవన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చేప్పుడు 1 year పట్టేస్తుంది. అది మనం సెల్ఫ్గా వెళ్ళొచ్చు, ఎవరికాళ్ళు ఇండిపెండెంట్గా కూడా జాబ్ కొట్టచ్చు అలా వెళ్తే. అంటే మెయిన్ మనం అనుకున్నట్టు మోర్ హార్డ్ వర్క్ అనమాట. అంతే. మీరు అన్నారు ఇప్పుడు మోర్ హార్డ్ వర్క్ అని. చాలా మందిలో కొన్ని డౌట్స్ అనొచ్చా లేకపోతే నిజమే అనొచ్చా నాకు తెలియదు, కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే కంప్యూటర్ దగ్గర ఎలా పనిచేస్తాడు, ఒక కంప్యూటర్ లానే అయిపోతాడు, మెంటల్ టెన్షన్స్ చాలా ఉంటాయి, తనకి ఒక 10 years తర్వాత ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి హెల్త్ పరంగా అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. ఏంటంటే అది వాస్తవం ఏంటంటారు అసలు? అది వాస్తవం అవాస్తవాన్ని మనం చేయలేం, కానీ అంటే మేబీ కావచ్చు కాకపోవచ్చు. మీ ముందు నేను కూర్చుని ఉన్నాను, ఆల్మోస్ట్ 20 years కెరీర్ ఉంది. ఓకే, నేను ఇండియాలో పనిచేశాను, డిఫరెంట్ కంట్రీస్, యూఎస్లో పనిచేశాను, యూఎస్ నుంచి అంతా బాగానే ఉంది. నాకుండా కండిషన్ అంటే వర్క్ ని మనం రిసీవ్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. అంటే మనం హ్యాపీగా ఏదైనా సరే, చదువు అయినా సరే, జాబ్ అయినా సరే, ఒక గేమ్ లా తీసుకొని మనకి ఇష్టమైన ఒక ఫుడ్ లానో లేకపోతే ఒక ఇష్టమైన టైం స్పెండ్ చేస్తా ఒక హాబీ లానో తీసుకుంటే ఇలాంటి స్ట్రెస్లే ఉండవేమో. అది బేసికల్గా ప్రాబ్లం వచ్చి ప్రాపర్ మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఐ సీ మెనీ ఆఫ్ ద పీపుల్స్ వర్క్ రాగానే టెన్షన్ పడిపోతారు, ఇది నేను చేయగలనా చేయలేనా, ఫస్ట్ టెన్షన్ వస్తుంది. దాని సొల్యూషన్ ఆలోచించడం అనేసి ఫస్ట్ టెన్షన్ ఫీల్ అవుతారు. అది మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ కంట్రోల్ కాదు ఇంకా. సో అందుకే ఆ కేసెస్ ఉంటాయి, ఉండకపోవచ్చు. అది మనం కరెక్ట్గా చెప్పలేము. 10th class నుంచే కూడా వాళ్ళు ప్లానింగ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కోసం, సాఫ్ట్వేర్ కంపెనీలో కోర్స్ కోసం 10th class నుంచే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ముందుగానే, స్టడీ పరంగా కానివచ్చు, వాళ్ళలో ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా కొంతమంది చేస్తున్నారండి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, మనం అన్ని నేమ్ చెప్పలేము కానీ కొన్ని స్కూల్స్ 10th class నుంచి వాళ్ళ మైండ్ సెట్ అలా డెవలప్ చేస్తున్నాయి. ఇంకా మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఒక ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళంతా బీటెక్ వచ్చి 21 years 20 years కంప్లీట్ అయిపోతుంది. ఒక 5 years కెరీర్ మీద ఫోకస్ పెడితే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతాడు, హ్యాపీగా ఉంటాడు. ఈ 5 years ఎంజాయ్ చేశాడు అనుకోండి, మిగతా టైం అంతా కష్టపడాలి. సింపుల్గా ఏంటంటే ఒకసారి ఐటీ మార్కెట్లో ప్రూవ్ చేసుకుంటే కంపెనీలు మీరు అడిగింది ఇస్తాయి. ఇప్పుడంతా ఆఫీస్లో రమ్మంటున్నారు, నువ్వు ప్రూవ్డ్ ఎంప్లాయ్ అయితే నువ్వు ఇంటికాడి నుంచి పని చేస్తా అంటే చేసుకోమంటారు. కరోనా లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారనమాట, ఎంప్లాయ్ మీద ట్రస్ట్ ఉంటే. అది ఇప్పుడు లేదు, ఎప్పటి నుంచో ఉంది, కోవిడ్ ముందు నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా రాలేదు. కల్చర్ ఉంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కదండి వర్క్ ఫ్రమ్ హోమ్. సత్యనారాయణ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నామండి, చాలా థ్యాంక్స్. చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ జాబ్ రాకుండా రకరకాల కంపెనీస్ చుట్టూ తిరగడం, టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కంపెనీకి తగ్గట్టు వాళ్ళు రెడీ అయితే, కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో దానికి తగ్గట్టు వాళ్ళని వాళ్ళు ట్యూన్ చేసుకున్నట్లయితే టైం వేస్ట్ అనేది ఉండదు, వెంటనే జాబ్ కొట్టొచ్చు అనేది కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. వాళ్ళకి మినిమం కావాల్సినవి ఏంటి, మీరు అన్నట్టుగా కూడా సెలెక్టెడ్ ఇన్స్టిట్యూట్స్
ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము, అలాగే ఏ కోర్స్ తీసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఐటీ రంగంలో మనం దూసుకుపోవాలి అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ అలాగే డెవలప్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ మీద వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదో జస్ట్ మీరు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆడియన్స్కి ఆన్సర్ చేసినట్లే అనిపించింది నాకు, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.